ఫ్రెండ్స్, అనుకున్నట్టుగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో ఆయన బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షాతో చర్చలు జరగబోతున్నారు. అమిత్ షా లేదా నడ్డా ఏం జరగబోతోంది, ఎందుకని పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడుతుంది. ఒక పక్క జనసేనతో పొత్తు కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో 2-3 రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టోను, ఉమ్మడి అభ్యర్థుల లిస్టును విడుదల చేసే పరిస్థితి ఉన్నప్పుడు బీజేపీతో ఎందుకు కలవాలనుకున్నారు, ఏం జరిగింది, దీనిపైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా బీజేపీ పొత్తులో లేకపోతే గెలవలేమనే భయమా, బీజేపీ ఉంటే గెలుస్తామనే ధీమా, ఏంటి బీజేపీ వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? 2019 ఎన్నికల్లో 0.8%, 0.5 to 0.8% ఓట్లు మాత్రమే సాధించిన బీజేపీ ఇప్పుడు అదనంగా ఓట్లు సాధించడానికి ఈ 5 ఏళ్ల కాలంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రజలకు చేసింది ఏంటి? అనేక అపవాదులు మూటగట్టుకోవటమే తప్ప, లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక రకాలుగా ద్రోహం చేసిందన్న అపవాదును లేదా విమర్శను తలకెత్తుకోవటమే తప్ప ఏంటి, ఏం చేసింది? మరి ఎందుకని టీడీపీ బీజేపీ పార్టీ పొత్తు కోసం వెంపర్లాడుతుంది? ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం టీడీపీ బేలతనం. టీడీపీ ఎంత దయనీయ స్థితిలో ఉండింది, ఎంత దయనీయ స్థితికి చేరుకుంది, తన మీద తనకే నమ్మకం లేనటువంటి దౌర్భాగ్య స్థితికి ఎందుకు వచ్చింది? ప్రధానమైన కారణం 2014 నుంచి 2019 వరకు సాగినటువంటి దురదృష్టకర పాలన. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను దోచుకోవటం, దాదాపు 600 హామీలు ఇచ్చి ప్రజల్ని వంచటం, ఇలాంటివన్నీ సాగాయి. తన వంచనను, అబద్ధాలను, తన పాలన వైఫల్యాలను బీజేపీ పైన నెట్టేయడానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు ఎంతకైనా తెగించారు. ఎన్ని రకాల విమర్శలైనా చేశారు. వ్యక్తిగత హననానికి, ప్రధానమంత్రి మోడీ వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగత హననానికి కూడా తెగబడ్డారు. అన్నీ మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు బీజేపీ చెంత చేరడానికి, బీజేపీ పొందు కోరడానికి సిద్ధపడ్డారు. ఎందుకు ఆ స్థితి వచ్చింది? దాదాపు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్తున్నటువంటి వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారని చెప్తున్న వ్యక్తి ఇంతగా దిగజారిపోవటానికి కారణం ఏంటి? ఆయనకి పార్టీ పైన పట్టు కోల్పోయిందా? పార్టీలోనే అంతర్గతంగా ఆయన పైన విశ్వాసం సన్నగిలిందా? పార్టీ ప్రజల్లో ఏమాత్రం నమ్మకాన్ని పాదుకొల్పలేకపోయిందా? ఇలాంటివన్నీ కారణాలు కాక ఆయన ఎవరిని నమ్మకపోవటం, ఎవరిని విశ్వసించకపోవటం, సెకండరీ కేడర్ని ఎదగనీయకపోవటం, అంటే పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎక్కడికక్కడ తుంచేస్తూ తను తప్ప మరొకడు ఎదగటానికి ఆస్కారం ఇవ్వకపోవటం, చివరికి ఒకవేళ తను తప్పుకోవాల్సి వచ్చినా, తనకి ఏదైనా జరిగినా తన కుమారుడు మాత్రమే మరి సక్సెసర్గా, అంటే తన తర్వాత అధిష్టానం పీఠాన్ని అధిష్ఠించగల వ్యక్తిగా తయారు చేయాలని తహతహలాడటం, ఇలాంటి కారణాలు ఉన్నాయి. అయితే బీజేపీ వీటన్నిటికీ సహకరిస్తుందా? బీజేపీ గతాన్ని మర్చిపోయి చంద్రబాబు వెంట నడిచి ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తుందా? ఏం ఆశించి బీజేపీ ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలి? 2014 నాటి పరిస్థితులు వేరు, 2024 నాటి పరిస్థితులు పూర్తిగా భిన్నం. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారు.
ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడింది, తెలంగాణ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కనీసమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి అధికారంలోకి రావాలని ప్రజలు భావించారు. అలాంటి ప్రచారం కూడా టీడీపీ చేసింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక అద్భుతమైన సంస్కరణల సంబంధమైనటువంటి పాలనని ప్రజలు చూస్తున్నారు. 2014లో బీజేపీ కూడా సొంతగా వెళ్ళి గెలవలేమన్న అభిప్రాయంతో టీడీపీతో జతగట్టడానికి సిద్ధపడింది. కొత్తగా ఆవిర్భవించినటువంటి జనసేన అసలు పోటీ చేయకుండానే టీడీపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఆనాటి పరిస్థితులవి. కానీ ఇప్పుడు ఈ దశాబ్ద కాలం తర్వాత జనసేనకు తనకంటూ దాదాపు వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉందని భావిస్తోంది. బీజేపీ కూడా తమకు తాముగా అన్ని స్థానాల్లో పోటీ చేయాలని తహతహలాడుతున్న పరిస్థితి. మరి టీడీపీ ఎందుకు వాళ్ళ పొత్తులేంది, తను గెలవలేననే నిస్సహాయ స్థితి ఎందుకు ఏర్పడింది? ఇది స్వయంకృతాపరాధం అని చెప్పుకోక తప్పదు. ఇటువంటి స్థితిలో ఒకవేళ బీజేపీ టీడీపీతో కలిసిన జనసేన పొత్తు కొనసాగించిన 2014 నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయా? ఇది కీలకమైనటువంటి ప్రశ్న. 2014 నాటి పరిస్థితులు ఇప్పుడు ఎంత మాత్రం పునరావృతమయ్యే అవకాశమే లేదని అనేక సర్వేలు తేల్చి చెప్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా స్పష్టంగా నివేదికలు ఇచ్చాయి. ఆనాటి పరిస్థితులు ఇప్పుడు లేవు, ఆనాటి వాతావరణం లేదు. ఇప్పుడున్నటువంటి సంక్షేమ సంస్కరణల పాలన ప్రజల్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా దిగువ మధ్యతరగతి వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వీరందరూ కూడా ఒక ఉమ్మడిగా ఒక పక్షం వైపు చేరిపోయారు. వైసీపీని గెలిపించాలన్న ఉత్సుకతతో ఉన్నారు అని సర్వే చెప్తున్నాయి. ఈ స్థితిలో, ఇలాంటి పరిస్థితుల్లో తను ప్రజల కోసం చేసింది ఏమిటి, ప్రజలకి తన వల్ల జరిగిన మేలేమిటి చెప్పుకోలేని చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా అమరావతి పేరుతో భూదందా జరపాలన్న ఏకైక ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారే తప్ప ప్రజల కోసం ఇది చేస్తాను అని స్పష్టంగా చెప్పలేకపోతున్నాను. అన్ని కాపీ పథకాలు కాంగ్రెస్ చేసినవి, తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలు, లేదా జగన్మోహన్ రెడ్డి అమలు జరుపుతున్న పథకాలకు మసిబూసి మారడికాయ చేసి వాటికే కొత్త రంగు పులిమి అమలు చేస్తారన్న హామీలు తప్ప సొంతంగా మేము ఇవి చేస్తామని టీడీపీ చెప్పలేని పరిస్థితి. అంటే దీనివల్లనే ఆయన పట్ల ప్రజల్లో ఒక నమ్మకం సన్నగిల్లింది. అందువల్ల బీజేపీని పొత్తులో భాగస్వామిగా చేర్చుకోవాలి. జనసేన తోడుంటే తప్ప ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితి. జనసేన ఒక క్రౌడ్ పుల్లర్గా, జనసేన అధినేత జనాన్ని పోగేయడం వల్ల తనకున్నటువంటి అభిప్రాయాల్ని తను చెప్పడమే కాకుండా జనసేన ద్వారా చెప్పించడం వల్ల కొంత ప్రజల్లో ఒక నమ్మకాన్ని సృష్టించాలన్న భావన. మరి బీజేపీ వల్ల వచ్చేది ఏంటి? బీజేపీ పైన ఇప్పటికీ కాంగ్రెస్ పైన, బీజేపీ పైన ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఏవగింపు ఉంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారన్న ఒక అపవాదు బీజేపీ కూడా మూటగట్టుకుంది. అంతేకాకుండా రాష్ట్ర విభజన సందర్భంగా ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయడంలో బీజేపీ ఘోరంగా విఫలమవడమే కాకుండా రాష్ట్రానికి శూన్యహస్తం చూపి ఇప్పటికి కూడా అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదంటూ బుకాయించడాన్ని ప్రజలు తట్టుకోలేనటువంటి పరిస్థితి. వాటి తెలంగాణ నుంచి ఏదైతే కొన్ని ఉమ్మడి ఆస్తులు ఉన్నాయో వాటన్నిటినీ విభజన సందర్భంగా ఏ విధంగా విభజించారో వాటిని ఇప్పటికీ పెద్దన్న పాత్ర పోషించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అప్పగించలేదు. రైల్వే జోన్ ఇవ్వలేదు, ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలేదు. అసలు ఏం చేశారని
బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వలేదు, కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు. బీజేపీ ఇవన్నీ చేయలేదని నిన్నటిదాకా విమర్శించినటువంటిది చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీ పొత్తు పెట్టుకొని సాధించింది ఏంటి? ప్రజలు అడగరా, నిలదీయరా? కొన్ని ఇవన్నీ మేము విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 5 years 2 years 3 years మేము ఒక 4 ఏళ్ల కాలంలోనో 5 ఏళ్ల కాలంలోనో అమలు చేస్తామని బీజేపీ ఏమైనా హామీ ఇచ్చిందా? ఎవరికి హామీ ఇచ్చింది? సాక్షాత్తు వెంకన్న సాక్షిగా, తిరుపతిలో వెంకన్న పాదాల సాక్షిగా మోడీ ప్రధానమంత్రి అభ్యర్థి హోదాలో ఆనాడు ప్రత్యేక తరగతి హోదా ఇస్తారని హామీ ఇచ్చినటువంటి వ్యక్తి ఇవాళ హామీ తప్పారు. సో ఇవన్నీ బేరీజు వేసుకుంటే ఎందుకు ఈ పొత్తులు, ఎందుకు ఈ ఎత్తులు జిత్తులు చంద్రబాబు వేస్తున్నారు? దానివల్ల ఫలితం ఏంటి? ఒరిగేదేంటి? జరిగేదేంటి? ఈ అంశాలని ఒక్కసారి మనం తరచి చూస్తే ఖచ్చితంగా తన స్వార్థం కోసం, తన లక్ష్యాలను సాధించుకోవడం కోసం ఎంతకైనా దిగజారి, ఎన్ని మెట్లైనా దిగి, ఎవరితో అయినా పొత్తు పెట్టుకొని మరి కేవలం అధికారం కోసమే ముందుకు వెళ్ళాలని చంద్రబాబు తహదాలాటం. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం తన వల్ల కాదని ఓటమిని ముందే అంగీకరించటం. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. స్పష్టంగా జగన్మోహన్ రెడ్డిని నేను ఎదుర్కోలేను, నేను అశక్తుడిని, నా వల్ల కాదు, జనసేన తోడొస్తే తప్ప నేను ఎన్నికల్లో ముందుకు వెళ్ళలేను, అట్లాగే బీజేపీ కూడా తోడుంటే తప్ప నా వల్ల కాదు అని చేతులు ఎత్తేయటం. మన వాళ్ళు పల్లెటూళ్ళు అంటారు, కాడి దించేశాడు, కాడి వదిలేశాడు. అట్లా కాడి దించేసి ముందే తన ఓటమిని అంగీకరించినట్టుగా భావించాలి. చూడాలి ఇవాళ బీజేపీతో పొత్తు కుదిరితే వచ్చే లాభమేంటో, కుదరకపోతే వచ్చే నష్టమేంటో చంద్రబాబే చెప్పాలి. చూద్దాం ఏం జరగబోతుందో.